చెప్పి పోరాటం చేయడం జరుగుతుంది. ఈ పోరాటం ఇప్పటి నుంచి కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే రకంగా జరుగుతుంది. ఇప్పుడు హఠాత్తుగా మాకు దీన్ని సబలీకరణ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పి కొంతమంది పెద్దలు దీన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక చెరువుని జిరాయితీ భూమిగా ఎలా మారుస్తారని చెప్పి గ్రామస్తులందరం కూడా దీని మీద ధర్నాకి కార్యక్రమం పిలుపునిచ్చడం జరుగుతుంది. మరి ఇది అందరికీ సంబంధించింది, ఊరికి సంబంధించింది. గత 5,000 మంది ఓటింగ్ ఉన్న పంచాయతీ ఇది. మరి దాదాపుగా 10,000 మంది నివసిస్తున్నాం. మరి ఏ కథ కార్యక్రమాలైనా సరే ఇక్కడే జరుపుకుంటున్నాం కాబట్టి మరి ఈ కార్యక్రమాలని అడ్డు పెట్టుకోవడానికి కొంతమంది దీన్ని కొనుక్కొని మేమేదో రియల్ ఎస్టేట్గా చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులు దీన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం. గ్రామస్తులు పిల్ల మేక కూడా ఇది చెరువు కాబట్టి చెరువుగానే ఉంచాలి తప్ప చెరువు జిరాయితీగా మారడం ఎంత మాత్రం చదువు కాదని చెప్పి గ్రామం అంతా కూడా దీని మీద ధర్నా చేస్తామని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. రేపు సోమవారం మన కలెక్టర్ గారు ఏదో ఆర్డర్ ఇచ్చామంటున్నారు. ఒక చెరువుని మరి జిరాయితీ భూమిగా 3 ఎకరాలు ఎలా మారుస్తారని చెప్పి కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. మరి స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం. మరి అలా కాకుండా మేము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియపరుస్తాం.